ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. మేమిద్దరం కూడా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం, కల్వరి టెంపుల్లోనే పెళ్లి చేస్తే మేము సంతోషంగా పెళ్లి చేసుకుంటాం అని చెప్పి ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, మీ అడ్రస్ ఏమిటో నాకు తెలియదు, మీరు ఎప్పటి నుంచి కల్వరి టెంపుల్కి వస్తున్నారో నాకు తెలియదు, ఇంతకీ మీరు కల్వరి టెంపుల్ మెంబరా? కాదండి, అసలు మా ఊరే ఇది కాదండి, మేము దూర ప్రాంతం నుంచి వచ్చామండి. మరి దూర ప్రాంతం నుంచి ఎందుకు వచ్చారు? మేము పెళ్లి చేసుకుంటే మా ఇంటి వాళ్ళు ఎవరికి ఇష్టం లేదండి. అంత ఇష్టం లేని పని నువ్వెందుకు చేస్తున్నావు? ఏమీ లేదండి, నాకు ఆల్రెడీ పెళ్ళయిందండి. ఎంత నంగనాచిగా మాట్లాడతారో వీళ్ళు. నాకు ఆల్రెడీ పెళ్ళయిందండి. మరి నీకు ఆల్రెడీ పెళ్ళైతే ఇప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? పెళ్ళి కాక మునిపి ఈ అమ్మాయిని ప్రేమించానండి. మరి పెళ్లి కాక మునిపి అమ్మాయిని ప్రేమిస్తే మరి పెళ్లి కాక మునిపి ఈమెను పెళ్లి చేసుకోవాల్సిందిగా. అప్పుడు మాకు కుదరలేదండి, పరిస్థితులు అనుకూలించలేదండి. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు పరిస్థితులు ఏమైనా అనుకూలించినాయా? అదేం లేదండి, పిల్లలు కూడా పుట్టేశారండి. అప్పుడు ఆ మనిషితో వేస్ట్ మాట్లాడడం అని చెప్పేసి ఈ సహోదరితో, నీకు బుద్ధి ఉందా? ఒకవేళ పెళ్ళంటూ చేసుకోవాల్సి వస్తే ఒక మంచి సంబంధం చూసుకుని చేసుకోవాలి, కానీ పెళ్ళైపోయిన వాడు పిల్లలను కన్నటువంటి వాడిని రెండో పెళ్ళి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు? అతనికి ఆల్రెడీ భార్య ఉంది, అతనికి ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, అతన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నా? అదే అతనికి పెళ్లి కాక మునిపి నన్ను ప్రేమించాడు, అప్పటి నుంచి నా మనసంతా కూడా అతని మీదే ఉంది. సరేనమ్మా, అతనికి పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత నీకు అతనికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎలా మ్యాచ్ అవుతుందంటే, అన్నా నాకు కూడా పెళ్ళయిందన్నా. మ్యాచింగ్. ఆయనకి 3 పిల్లలన్నా, నాకు 3 పిల్లలన్నా, ఆయనకి భార్య ఉందన్నా, నాకు భర్త. మ్యాచింగ్ కదన్నా. పాపిష్టది మ్యాచింగా? ఏమిటండి ఇది? మళ్ళీ పరిశుద్ధ వివాహం అంట, కల్వరి టెంపుల్లో అంట. ఇది పోయే కాలం కాదు. భార్య ఉంది, భర్తగా ధర్మం చేయాల్సిన బాధ్యత ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలకు తండ్రిగా ధర్మం చేయాల్సిన, న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది, బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలను పోషించాల్సిన తల్లి బాధ్యత ఉంది. ఒక భర్తకు తను భార్య ధర్మం చేయాల్సింది ఉంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు విడిపోవడానికి, సమాధానం కోల్పోవడానికి కారణం తెలుసా? భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ పరస్త్రీ పరపురుషుని సాంగత్యం.